అధ్యాయం 36. గిద్యోను 300 మందిని తీసుకొని బయలుదేరి మిద్యాను శిబిరం చివరి భాగానికి వచ్చాడు. మరియు ప్రతి ఒక్కరూ తన పొరుగువారితో మాట్లాడుతూ ఇలా చెప్పడం విన్నాడు: మీరు గిద్యోను కత్తితో లెక్కకు మించి గందరగోళాన్ని సృష్టించాలి, మన మీదికి వచ్చుచున్నాడు. ఎందుకంటే దేవుడు మిద్యానీయుల శిబిరాన్ని తన చేతుల్లోకి అప్పగించాడు, మరియు అతను మనలను పిల్లలను కూడా నాశనం చేయడం ప్రారంభిస్తాడు. ఎందుకంటే మన పాపాలు నిండిపోయాయి, మన దేవతలు కూడా మనకు చూపించినట్లుగానే, మరియు మేము వాటిని నమ్మలేదు. ఇప్పుడు లేచి మన ఆత్మలను రక్షించుకుని పారిపోదాం. మరియు గిద్యోను ఈ మాటలు విన్న వెంటనే అతను ప్రభు ఆత్మను ధరించాడు మరియు శక్తితో ధరించి 300 మంది పురుషులతో ఇలా అన్నాడు: లేచి మీలో ప్రతి ఒక్కరూ మీ కత్తిని ధరించుకోండి, ఎందుకంటే మిద్యానీయులు మన చేతుల్లోకి అప్పగించబడ్డారు. ఆ మనుషులు అతనితో దిగి వచ్చారు మరియు అతని దగ్గరకు వచ్చి పోరాడటం ప్రారంభించాడు. వారు బాగా ఊరి కేకలు వేశారు. వారు కలిసి యెహోవా ఖడ్గం మనపై ఉంది అని చెప్పుకున్నారు. వారు మిద్యానీయులలో దాదాపు 120,000 మందిని చంపారు. మిగిలిన మిద్యానీయులు పారిపోయారు. ఈ సంగతుల తర్వాత గిద్యోను వచ్చి ఇజ్రాయేలు ప్రజలను సమకూర్చి వారితో ఇట్లనెను: ఇదిగో, యెహోవా నన్ను యుద్ధం చేయుటకు పంపెను. మీ యుద్ధం మరియు అతను నాకు ఆజ్ఞాపించినట్లుగా నేను వెళ్ళాను. ఇప్పుడు నేను మీ నుండి ఒక విన్నపం అడుగుతున్నాను. మీ ముఖాన్ని తిప్పుకోకండి, మరియు మీలో ప్రతి ఒక్కరూ మీ చేతుల్లో ఉన్న బంగారు కవచాలను నాకు ఇవ్వండి. మరియు గిద్యోను ఒక కోటును విస్తరించాడు, మరియు ప్రతి ఒక్కరూ దాని మీద తమ కవచాలను వేశారు, మరియు అవన్నీ తూకం వేయబడ్డాయి. మరియు వాటి బరువు 12 టాలెంట్లు లేదా 12,000 షెకెళ్ళు అని తేలింది. మరియు గిద్యోను వాటిని తీసుకున్నాడు, మరియు అతను వాటి నుండి విగ్రహాలను తయారు చేసి వాటిని పూజించాడు. మరియు దేవుడు ఇలా అన్నాడు: ఒక మార్గం నిజంగా నియమించబడిన గిద్యోను జీవితకాలంలో నేను అతనిని గద్దించకూడదు, ఎందుకంటే అతను బయలు పవిత్ర స్థలాన్ని నాశనం చేసినప్పుడు అప్పుడు అందరూ ఇలా అన్నారు: బయలు తనకు ప్రతీకారం తీర్చుకొనివ్వండి. కాబట్టి అతను నాకు వ్యతిరేకంగా చెడు చేసినందుకు నేను అతన్ని శిక్షిస్తే మీరు ఇలా అంటారు: దేవుడు కాదు, బయలు అతనికి వ్యతిరేకంగా పాపం చేశాడు కాబట్టి అతన్ని శిక్షించాడు. కాబట్టి ఇప్పుడు గిద్యోను మంచి వృద్ధాప్యంలో చనిపోతాడు. వారు మాట్లాడటానికి ఏమీ ఉండదు. కానీ ఆ తరువాత గిద్యోను నాకు వ్యతిరేకంగా పాపం చేసినందున నేను అతన్ని ఒకసారి శిక్షిస్తాను. మరియు గిద్యోను మంచి వృద్ధాప్యంలో చనిపోయాడు, మరియు అతని స్వంత నగరంలో పాతిపెట్టబడ్డాడు. అధశుచీలు. ఒక మార్గం నిజంగా నియమించబడింది. ఊయా ఉసిటా ఎస్ట్ ఊట్. దీని అర్థం నాకు అర్థమైంది. ఇది కనీసం స్పష్టంగా ఉంది, కానీ ఇతరులు మెరుగైన వివరణను సూచించగలరు.